బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముగిసిన సభాపతి సమావేశం ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, సభాపతి సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారు? శాసనసభలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సభాపతి ప్రసాద్ కుమార్ సభను కాసేపు వాయిదా వేశారు. ముందుగా భూభారతి బిల్లుకు సహకరించాలని బీఆర్ఎస్ సభ్యులను సభాపతి పదే పదే విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించి బిల్లుపై చర్చ అనంతరం అన్ని విషయాలపై తాను బీఆర్ఎస్ తో మాట్లాడతానని సభాపతి చెప్పారు. అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ సభ్యులు సభను వాయిదా వేసి చర్చించాలని కోరారు. దీంతో సభను వాయిదా వేసిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభాపతి ప్రసాద్ కుమార్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంలో శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా సభాపతి కావచ్చు, మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు పదే పదే ఒకే అంశాన్ని విజ్ఞప్తి చేశారు. భూభారతి బిల్లు ప్రభుత్వ బిల్లుకు సంబంధించిన చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే ఎజెండాలో ఉన్న అంశానికి సంబంధించి చర్చ పూర్తయినందుకు సహకరించాలని వారు కోరారు. ఇందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము చర్చకు సహకరిస్తాం కానీ ఫార్ములా ఈ అంశానికి సంబంధించి సభలో చర్చ జరగాలని వారు పట్టుబట్టారు. గతంలో ఇప్పటికే తాము సభాపతికి లేఖ కూడా ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ లేఖ రాశారని వీటన్నింటి నేపథ్యంలో ఫార్ములా ఈ అంశంపై సభలో చర్చ జరగాల్సిందేనని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ఎప్పుడు చర్చిస్తారు? ఇవాళ చర్చిస్తారా, రేపు చర్చిస్తారా, బిల్లు తర్వాత చర్చిస్తారా, ఎప్పుడు చర్చిస్తారో ఇందుకు సంబంధించి చర్చకు ఎప్పుడు చేపడతారో సభలో సభాపతి ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రధానంగా అదే విషయమే పట్టుబట్టారు. దీంతో సభాపతి ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. తాము మాట్లాడుకుంటాము, సభా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుని నేను చెప్తానని సభాపతి ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ధన్యవాదాలు రఘువర్ధన్.